హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ వాణి నవీన్. ప్రతి సంవత్సరం సమ్మర్ వస్తూనే ఊరగాయ పెట్టేవాళ్ళం. ఈ సంవత్సరం ఊరగాయ వద్దనుకున్నానండి. నాకు చిన్ని బాబు ఉన్నాడు కదా, బయట కొందాంలే, ఎందుకు ఇంట్లో పెట్టుకోవడము, వాడితోనే సరిపోతుంది అనుకున్నాను. కానీ మా వారు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఊరగాయ కాయలు కనిపించాయని 1 కిలో కాయలు తీసుకొని ముక్కలు కొట్టించుకొచ్చాడు. ఆ కాయలు కొలిస్తే 6 గ్లాసులు అయిందండి. వాటిని శుభ్రపరచుకొని ఒక డీస్లో వేసుకొని నీట్గా తుడిచేసి పెట్టుకున్నానండి. మేము ఎప్పుడూ ఊరగాయకి పప్పు నూనె వాడతాము. కొంతమంది పల్లి ఆయిల్ కూడా వేస్తారు, కానీ పప్పు నూనె బాగుంటుంది ఊరగాయకి. ఇందులో కొద్దిగా పసుపు, ఈ పప్పు ఆయిల్ ఉంది కదా, ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నానో ఆ గ్లాసుడు ఆయిల్ పోసి ముందు మంచిగా ముక్కలన్నిటికీ పట్టేలాగా ఆయిల్ అంతా కలుపుకున్నాను. మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళు ఊరగాయని ముందే పెట్టేశారు, కానీ నాకు కుదరలేదు కదా, అందుకని ఇప్పుడు పెట్టుకుంటున్నానండి నేను. ఇలా ముక్కలన్నింటికి ఆయిల్ పట్టాక ఏ గ్లాస్తో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో 3/4 గ్లాసు కారాన్ని వేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో పట్టించిన కారమేనండి, బయట కొన్నదైతే కాదు. ఈ ఊరగాయలకి ఇంట్లో ఆడించుకున్నది బాగుంటుంది. 1/2 గ్లాసు ఉప్పుని ఎండలో ఎండబెట్టి మిక్సీకి వేసుకున్నాను. అది మేము పెట్టే ఊరగాయలో కొద్దిగా ఆవుపిండి ఎక్కువే ఉంటుందండి. ఆవుపిండి కొద్దిగా వేసుకొని తర్వాత మెంతిపిండి 2 స్పూన్లు వేసుకున్నాను. చాలామంది వెల్లుల్లిపాయలు పాయలుగానే వేస్తారు, కానీ మా ఇంట్లో అయితే ఇలా దంచి బాగా మెత్తగా దంచుకొని వేసుకుంటాము. ఎందుకంటే ఈ ఆవుపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు అన్నీ ముక్కలకి పడితే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా రోజులు బాగుంటుందండి. ఇలా గెంటితో కలుపుదాం అనుకున్నాను, కానీ కుదరలేదండి. ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, వాడికి స్నానం చేయించేటప్పుడు చెయ్యి మండుద్ది కదా అని గెంటితో కలపాలన్నాను, కానీ కుదరలేదు. చెయ్యి పెట్టే కలపాల్సి వచ్చింది. ఇలా చేత్తో మొత్తం మంచిగా కలుపుకొని ముక్కలన్నింటికి ఆవుపిండి, మెంతిపిండి పట్టేలాగా చూసుకొని మొత్తం దీంట్లో కూడా లాస్ట్కి కలపలేక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పోసుకున్నాను. ఎందుకో ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుంది కదా, బయట కొన్నదానికన్నా మన ఇంట్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇంకో 1/2 గ్లాస్ నూనె కూడా వేశాను. 1 కిలో అనే మా వారు 1/2 కిలో పప్పు నూనె తీసుకొచ్చారు. మేము ఆయిల్ ఎక్కువ వేసుకోమండి. దీంతో నేను 1.5 గ్లాస్ నూనె వేశాను. ఆయిల్ తక్కువగా ఉంటేనే తింటారు, ఎక్కువగా ఉంటే తినరు. కానీ ముక్క నిండుగా ఉండాలంటే ఆయిల్ కాస్త ఎక్కువగానే ఉండాలని డబ్బాలో పోస్తే పైకే వచ్చిందండి. ఇలా డీస్లో కాబట్టి దానికి సరిపోయినట్టు వచ్చింది, కానీ డబ్బాలో పోసాక బాగానే వచ్చింది. ఇలా అంతా కలుపుకొని ఒక 3 రోజులు పక్కన పెట్టుకున్నానండి. 3 రోజుల తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. నా వీడియోని చూసే వాళ్ళందరూ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా ఛానల్, ఇంకా అన్నీ నేర్చుకొని చేసుకోవడానికి టైం పడుతుంది. ఎవరైనా చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. ఆ తర్వాత మా వారు పండు మామిడికాయలు తెచ్చారండి. ఎంత బాగున్నాయో అసలు. సమ్మర్ వచ్చిందంటేనే పండు మామిడికాయలు ఎప్పుడూ మా ఇంట్లో దండిగా ఉంటాయండి.
మా వారికి చాలా ఇష్టము. ఎప్పుడూ తెస్తూ ఉంటాడు. నేను ఆవకాయ పెట్టుకుంటుంటే పండుకాయలు కూడా తీసుకొచ్చాడు. అవి కూడా చూపిద్దాం కదా అని చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదా. మందు పెట్టకుండా మాగేసిన కాయలు, ఆ స్మెల్లు, ఆ రుచి ఎంతో బాగుంటాయండి. 3 రోజుల తర్వాత చూపిస్తున్నానండి. ఇలా డబ్బాలో పోసుకున్నానని చెప్పాను కదా. డీస్లో ఉంటే డీస్ కూడా పాడైపోతుందని డబ్బాలో పోసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా అని తెలుస్తుంది. నాకైతే కొద్దిగా ఉప్పు తగ్గిందండి. ఇప్పుడే వేసి కలుపుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. మొత్తం ఇలా గెంటితో మంచిగా కలుపుకొని ఈ డబ్బా ఇలాగే అట్లా పెడితే డబ్బా కూడా స్మెల్ వస్తుందేమోనని నా దగ్గర జాడీ లేదండి. జాడీ లేకపోయేసరికి ఒక పెద్దది సీసా ఉండింది. ఆ సీసాలో వేసుకొని పెట్టుకున్నాను. అంటే నిలవ ఉండేది కదా. ప్లాస్టిక్ ఇదైనా టెప్పర్వేర్దైనా ఉంచితే కల స్మెల్ వస్తుందేమోనని ఇలా సీసాలో వేసుకొని మంచిగా స్టోర్ చేసుకున్నానండి. ఈ సీసా నిండుగా వచ్చిందండి. ఆ 1 kg ముక్కలు ఆవకాయ. ఇది మాకు చాలా రోజులు పోతుందండి. మా ఇంట్లో ఎక్కువగా నేనే ఆవకాయ తింటాను. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.